మన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్ని మోటివేట్ చేయాలి, ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న విజయాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని లక్ష్యంతో మరి కొలుసు పెద్దిరెడ్డి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నారా లోకేష్ విద్యామృతం అని చెప్పేసి 100 days ఏదైతే ప్రభుత్వం 100 days స్పెషల్ కోచింగ్ ఇస్తా ఉందో 10వ తరగతి విద్యార్థులకి ఆ పిల్లల అలసట తీర్చడంలో కొంత మరి ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో మరి నారా లోకేష్ విద్యామృతం ఇవ్వటం, ఈరోజు ఆర్థిక బహుమానం ఇవ్వటం అనేది కూడా ఇదంతా కూడా మరి విద్యని మన నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలి, పిల్లల్ని మోటివేట్ చేయాలనే లక్ష్యంతో చేస్తా ఉన్నాం. అన్నిటికంటే కూడా విద్య గొప్పది, ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, కానీ విద్యను కనుక మనం నేర్చుకుంటే అది జీవితాంతం మనం కాపాడుతుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా విద్యాబుద్ధులు నేర్పించడానికి తల్లికి వందనం ద్వారా మరి దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకి ఆర్థిక సాయం చేయటమే కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మరి కలగజేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు అందరూ కూడా గుర్తిస్తున్నారు. మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే ఈ రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆహ్వానించి వారి ద్వారా పెద్ద పెద్ద కర్మాగారాలు కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, కార్పొరేట్ కంపెనీలు కానీ తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచాలని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే విద్యాబుద్ధుల ద్వారా మరి గతంలో అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చారు, కానీ అమ్మఒడి ద్వారా చదువుకున్న తర్వాత లేకపోతే విద్యాదీవెన తర్వాత చదువుకున్న తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించలేని ఆనాటి ప్రభుత్వానికి ఈరోజు చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటో ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఉపన్యాసాలతోనూ లేకపోతే రఫ్రఫా నరుకుతాం ఇటువంటి సమాజంలో ఒక దుష్ట శక్తుల్ని పెంచి పోషిస్తుంది తప్పితే సంస్కారవంతమైన సమాజాన్ని ప్రోత్సహించదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను.